కుర్చీల పైన కూర్చున్నవాడు ముఖమే కనబడదు మనకు, మాట్లాడేవాళ్ళకు. ఇంకా 2 కుర్చీల మధ్యలో ఫస్ట్ లైన్ బాగుంది, సెకండ్ లైన్ నుంచి 2 కుర్చీల మధ్యలో వేసుకోవాలి, అప్పుడు మీ ముఖాలు కనబడతాయి. వెంకటేష్ ప్రారంభంగా ఇంతక నిద్రపడదు. నేను చూడండి, కనబడేటట్టు కూర్చోండి. మన హైట్కి పోతే బాగుంటుంది. ముందుకు రాదు కదా, ముందర ఒక చైర్ ఉంది, రండి ఎవరన్నా. కర్ర పెట్టినారు అక్కడ, రండి ముందుకు రండి, చైర్ ఖాళీగా ఉంటుంది. ఒక చిన్న భజన చెప్పిస్తాను, అందరూ గట్టి చెప్పండి. ఎవరైనా నిద్రపోతూ ఉంటే వాళ్ళు మేల్కోవాలి. బోలో బోలో సబ్ మిల్ బోలో ఓం నమః శివాయ, బోలో బోలో సబ్ మిల్ బోలో ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, त्रिशूलधारी डमरू बजावे, त्रिशूलधारी डमरू बजावे, ढम 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 डमरू बजा, ढम 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 डमरू बजा, जोर से बोलो नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, बोलो बोलो सब मिल बोलो ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. కలయో నిజమో వైష్ణవ మాయ, తెలిసి తెలియని అయోమయం ఇది. ఎందుకంటే ఎవరో వ్యక్తి ఇంతకుముందు రాలేదు ఆశ్రమానికి, అట్లా ఇంతకుముందు వచ్చినారు, ఎప్పుడు అనుకోలే. ఇక్కడ ఇంకా కొంతమంది ఎవరు వస్తున్న వాళ్ళు తప్పిపోయినారు, మళ్ళీ ప్రారంభించేసి వచ్చేదానికి. నిజంగా వీళ్ళందరూ చూస్తుంటే ఇది కళలో వైష్ణవమయం ఏమో మొత్తంలో వచ్చిన చాలా సంతోషం. కానీ ఏదో పోయినాము, సత్యానంద సరస్వతి జయంతి, అలా జయంతి ఒకరోజు అటెండ్ అయ్యి వచ్చినాము, లేదా 4 రోజులు ఉంటాయి. ఏదో మీ అభిప్రాయం ఎంతో తెలీదు, అవునా?
ఊరికి ఒక్కరోజు పోయి వచ్చేసినామంటే లేదా 4 రోజులు ఉంటూ వెళ్ళిపోయినామన్నా ఏం లాభం లేదు. నిన్న సాయంత్రం చెప్పాను, ಕೆಂಚನ ಕರಿಕನ ನೆನೆದೆಡೆ ಕೆಂಚ కరికన నెనేదడే కరికనాక వల్లనే ఎరుపు రంగులో ఉన్నవాడు లేదా తెల్లగా ఉన్నవాడు నల్లగా ఉన్నవాడిని జ్ఞాపకం చేసుకుంటే వీడి రంగు మారిపోతుందా? లేదా కెంచ నెనేదడే నల్లగా ఉన్నవాడు తెల్లగా ఉన్నవాడిని జ్ఞాపకం చేసుకుంటే వీడి నలుపు పోతుందా? అదేవిధంగా దరిద్రను సిరివంత నెనేదడే, దరిద్రుడు ఎప్పుడు బిర్లాన్ గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి యోచన చేస్తుంటాడు. అట్లా యోచన చేసిన దరిద్రుడు సావుకారి అయిపోతాడా? లేదా సిరివంత దరిద్రుడు నిన్నదే పెద్ద సావుకారి కోట్లకుంది, వాడు ఎవరైనా భిక్షకుని గురించి జ్ఞాపకం చేసుకుంటుంటాడు ఎప్పుడు వాడేమి అయినా వాడు దరిద్రుడు అయిపోతాడా? అదేవిధంగా మున్నిన పురాతన నెనెదు పూర్వంలో ఎవరెవరైతే చాలా శ్రమ తీసుకొని వాళ్ళ జన్మ సార్థం చేసుకున్నారో వాళ్ళని మనము 6 నెలలకు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వస్తే మనం వాళ్ళలాగా అయిపోతామా? మార్చిన రంజక నేనింబే అంటే ఇట్లా పూర్వంలో ఎవరెవరైతే చాలా శ్రమ తీసుకుని వాళ్ళ జన్మ సార్థం చేసుకున్నారో వాళ్ళ మాటల్ని వాళ్ళ వచనాల్ని మనం నేర్చుకొని ఇక జ్ఞాపకం చేసుకునేస్తే మనం నిజంగా ముక్తులైపోతామా? కాదు. అయితే మరి ఎందుకు చేస్తారు ఈ జయంతి ఆరాధన అంతా అంటే ఈరోజు వాళ్ళని జ్ఞాపకం చేసుకొని వాళ్ళ బోధ మన మనసు తెచ్చుకొని మళ్ళీ ఇంకా నెక్స్ట్ జయంతి ఆరాధన కార్యక్రమం వరకు అంటే ఇంకా 6 నెలలు ఇప్పుడు ఏం చెప్పినారో అదే విధంగా జీవనం చేయాలి. జీవనం మొత్తం మారిపోవాలి. మళ్ళీ 6 నెలలు అయితే మళ్ళీ ఆరాధన వస్తుంది. అప్పుడేం ఉపదేశం చేస్తారో ఈ 6 నెలలు ఏ ఉపదేశం విని మనం జీవనం చేస్తామో ఇది కరెక్ట్ ఉందా లేదా అని పరీక్ష చేసుకొని మళ్ళీ మార్చుకోవాలి. అట్లా మనం మార్పు తెచ్చుకోవడానికి రెడీగా ఉంటే అప్పుడు ఏదన్నా సార్థమవుతుంది. కానీ లేకపోతే ఏదోకి సాంప్రదాయకం చేస్తుంటాం, లాభం లేదు. కనుక ఎందుకు కావాలి ఇదంతా మనకు? ఈ ఆరాధనలు, ఈ ప్రవచనాలు, ఈ దేవుడు, ఈ శాస్త్రం. పూర్వంలో అయితే వాళ్ళకి వేరే పని లేదు, ఇట్లాంటివి చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడైతే మనకి టైం ఇప్పుడు చెప్తున్నారు కదా, టైమే సరిపోదు. ఎవరో ట్యాక్సీలో కూర్చున్నాడట, ట్యాక్సీలో కూర్చొని ఎక్కడికి పోవాలి అన్న డ్రైవరు, ఎక్కడికైతే నీకెందుకు పద అంటాడు. ముందు పద, టైం వేస్ట్ చేయకు, పద. ఏం చేయలేవాడు ట్యాక్సీ వాడు, సరే పోతుంటాడు. ఇట్లా ఉంది మన జీవితాలు. దేనికోసం పరిగెత్తున్నాం? అంటే శాశ్వతమైన ఆనందం కావాలి, శాశ్వతమైన ఆనందం కావాలి. ఎప్పుడు నెమ్మదిగా ఉండాలి, నిశ్చింతంగా ఉండాలి, సుఖంగా ఉండాలి అని పరిగెత్తున్నాం. కానీ పరిగెత్తి చివరికి ఏమవుతుంది? అబ్బా ఆనందాని కోసం డబ్బు సంపాదించేస్తాం, బిల్డింగ్ కట్టాం, భార్య పిల్లలు, ఒక్కొక్క బిల్డింగు, ఆ కొడుకు ఆ బిల్డింగ్, ఎంత వ్యవస్థ చేస్తారు అన్నా. ఇప్పుడు నెమ్మదిగా ఉన్నామంటే మైసూరు శివరామ శాస్త్రి అంటారు, ಚಿಕ್ಕ ಪುಟ್ಟವರಿಲ್ಲದಿಹ ಚಿಂತೆ ನೆರೆಹೊರೆ ಮನೆಯಲ್ಲಿ ಮಕ್ಕಳಿರುವ ಮಾತುಗಳ ಚಿಂತೆ, ಮಕ್ಕಳಾಗದ ಚಿಂತೆ ಬಳಿಕ ಮಕ್ಕಳಿಗೆ ದಿಕ್ಕೆಂಬ ಚಿಂತೆಯು, ಮಕ್ಕಳೆಲ್ಲ ಒಕ್ಕಲೋಗಲು ಬಿಕ್ಕಿ ಅಳುವ ಚಿಂತೆಯು ఎంత ముక్తాగಬೇಕು. పిల్లలు లేదో అని బాధపడ్డారు, అయినారు, సరే వాళ్ళంతా సెటిల్మెంట్ అయింది. ఎందుకు సెటిల్మెంట్ అని అంటారో నాకు తెలియదు. సెటిల్మెంట్ అంటే ఏమి? పెళ్ళయింది, అన్సెటిల్మెంట్. అది నిజంగా సెటిల్మెంట్ కాదు. ఏదైన తర్వాత మళ్ళీ దుఃఖం ఉండదు, ఏదైన తర్వాత మళ్ళీ కావాలి అనే కోరిక రాదు.
ఏదైన తర్వాత మృత్యుమై ఉండదో అది సెటిల్మెంట్. ఇది టూ సఫరింగ్ సోల్స్ జాయినింగ్ టుగెదర్ సో దట్ యూ విల్ బి హ్యాపీ. అమ్మాయి బాధపడుతుంది, అబ్బాయి బాధపడుతున్నాడు, ఇద్దరు దుక్కి జంతో చేస్తే సుఖం ఎక్కడ వస్తుంది? కానీ అదంతా అయిపోయింది. ఇప్పుడు పిల్లలంతా దూరం అయిపోయినారు. ఇప్పుడు బాధపడేది. ఎంత ముక్త నాగಬೇಕಣ್ಣ ಇಂತಾದ ಮೇತ ಎಂತು ಮುಕ್ತಿಯ ಪಡೆಯಬೇಕಣ್ಣ కంటే వంతಗೆ చింತೆ రోగದ చింತೆ ముప్పిన చింತೆ బడతన. ఏదో ఆనందం కోసం చేస్తున్నా, ఇప్పుడు చూస్తే అన్ని దాంట్లో చింత. పొద్దున్న మేలుకొన్న పొట్ట కోసము చింత, పొట్టకు దొరికినచో పులతి చింత, పులతి దొరికినచో భూషణంబుల చింత, భూషణంబులు కలిగ పుత్త చింత, పుత్రులు కలిగిన భురిభాగ్యపు చింత, భురిభాగ్యము కలిగిన భోగిగాయుడు చింత, భోగిగాయుడిన భూమి కూర్పుడు చింత, భూమిలో పూడ్చిన పోదు చింత. ఏమైంది చేసిన జీవితం? వృథా క్రియ, వృథా లాపాన్, వృథా వాదాన్ మనోరథాన్. కనుక శాశ్వతమైన సుఖం కావాలి అంటే మీకు దొరకదంటుంది శాస్త్రం. తేషాం సుఖం శాశ్వతం నా ఇతరేషాం. వాళ్ళకే శాశ్వతమైన సుఖం, కానీ మీ ఇతేషం ఇతరులకు కాదు. ముందు ఇతరులకు కాదు అంటే ఆ ఇతరులు ఎవరు, దాంట్లో మనమున్నామో చూసుకోవాలి. ఇతరులకు శాశ్వతమైన సుఖం దొరకదు అంటున్నారు. ఇతరులు అంటే ఎవరు, ಮತ್ತು ఆ దీంట్లో మనం ఉన్నామా లేదా? ఎందుకంటే ఆ ఇతరులు ఏం చెప్తున్నారో దాంట్లో మనం ఉండిపోతే ఇంకా శాశ్వత సుఖం దొరకదు. సో ఇతరులు అనేదానికి శంకరాచార్యులు అంటారు, బాహ్య ఆసక్త బుద్ధినా. బాహ్య ప్రపంచంలో ఎవరెవరికి ఆసక్తి ఉందో వాళ్ళు ఇతరులు. వాళ్ళకు శాశ్వతమైన సుఖము దొరకదు. బాహ్య విషయాల్లో, బాహ్య జగత్తులో ఆసక్తి ఉందంటే వాళ్ళకు దొరకదు, శాశ్వతమైన సుఖం దొరకదు. దీంట్లో మనం జీవనం చేసినట్లు ఆ బాహ్య ఆసక్తి అనేది కొంచెం యోచన చేస్తాం. ఎందుకంటే బాహ్య ప్రపంచం మొత్తం లేకుండా మనం జీవించే సాధ్యం కాదు. అవునా? అవసరం ఉంటుంది. ఇప్పుడు డబ్బు అవసరమే, కానీ ఎంత ఉంటే చాలనిపిస్తుంది. కర్ణాటక భాషలో సాకಷ್ಟು దుడ్డు, సాకಷ್ಟು అంటే ఎంత అంటే ఎంత వచ్చినా కూడా ఇంకా తక్కువ అనిపిస్తుంది, కానీ చాలు అనేది రాదు. కనుక భౌతిక జీవితానికి ఎంత కావాలో అంత మాత్రమే చేసుకొని మినిమం లివింగ్, సింపుల్ లివింగ్, హై థింకింగ్. ఇప్పుడు కాలంలో ఏమైందంటే హై లివింగ్ విత్ నో థింకింగ్, హై లివింగ్ విత్ నో థింకింగ్. ఏమాత్రం వివేకం ఉండదు. భౌతిక జీవితానికి, శరీర నిర్వహణకి ఎంత మాత్రం కావాలో అంత కావాలి. మళ్ళీ కుటుంబ నిర్వహణకి ఎంత మాత్రం కావాలో అంత మాత్రం కావాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? కోరికలు పెంచుకుంటూ పోతున్నాం. భౌతిక జీవితంలో సమాజం ఏదైతే జీవితం అంటుందో ఆ జీవితంలో ఉన్నవాళ్ళు కూడా కోరికలు పెంచుకుంటున్నారు. దైవ మార్గానికి వచ్చినామన్న వాళ్ళు కూడా కోరికలు పెంచుకుంటున్నారు. ఏ రోటీ కపడా మకాన్, కమ్యూనిస్ట్ వాడు చెప్పేది కరెక్టే. తినేదానికి ఆహారం ఉంది, పరమాత్మ ఇచ్చినాడు. ఉండేదానికి ఒక ఇల్లు ఉంది, వేసుకోవడానికి వస్త్రాలు ఉన్నాయి. ఇంకేం కావాలి? అయ్యా మీకు వ్యవహారం తెలియదు స్వామి అంటాడు. ఇంకేం కావాలి? ఇంటుంటే చాలు కదా అంటే మీకు వ్యవహారం తెలీదు. అన్నమాచార్యకి వ్యవహారం తెలియదు అన్నారు.
ఎందుకంటే అన్నమాచార్య ఏమంటాడు, నిన్న సాయంత్రం కూడా చెప్పాను, ఒక గుడిసి దాంట్లో వర్షం నీళ్లు లోపల రాకూడదు, రాగి అమ్మడి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే చాలు, ఇంకేం వద్దంటాడు ఆయన. ఇది చెప్తే ఆయనకి బుద్ధి లేదంటాడు. నిజమే, గుడిసి రాగి అమ్మడి అంటే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండరు, అన్యోన్యంగా ఉండంటే అవి రెండు సరిపోవు. మరి దాని కోరికలు పెంచుకుంటూ పోతున్నాం, పెంచుకొని ఏం చేస్తున్నాం చివరికి అంటే తిరుతిరుగి తిరుగుతే బుగురితానే సూతు తెరగుడు తన్న బలవత కಳೆರು ನರನು ಮಂತೆಯೇ ಸುತ್ತಿ ಕೊನೆ ಒಂದು ದಿನ ತೆರುವನಸ್ತಿಯದರಿಗೆ ಮಂಕುತಿಮ್ಮ తెరువనస్తియదరిగి మంకుతిమ్మ. ఆనందాని కోసం జీవనం చేస్తూ కోరికలు పెంచుకొని ఈ ప్రపంచం తిరిగి రెండు చేతులు భద్రంగా పట్టుకొని వస్తాడట. తల్లి గర్భం నుంచి ఇక్కడ రావాలంటే రెండు చేతులు భద్రంగా పట్టుకొని వస్తాడంట జీవి. తర్వాత తిరిగి ఏమో సాధిస్తానని చివరికి ఏమీ కాలేదు, వట్టి చేతి. ఇది బాగా అర్థం కావాలి మనకు. ఇది వ్యర్థ జీవితం, అనుకూలమైన జీవనమే కానీ ఇదే ఆనంద జీవనం కాదు. శాశ్వతమైన ఆనందం దీంట్లో రాదు. వస్తుంది క్షణికమైన ఆనందం, కానీ అది మరొక సమస్యకి మూలమవుతుంది. ఆగమ అపాయం ఇప్పుడు చెప్పారు కదా, ఆగమ అపాయం నిత్య తాం తితిక్ష భారత. ఆగమ అపాయం వచ్చిపోతున్నాయి, కానీ శాశ్వతమైన సుఖం దొరకదు అని బాగా అర్థం కావాలి. భ్రాంతియో సంపూర్ణ సుఖదాసే బాక్యదలి. బాక్య ప్రపంచం నుంచి శాశ్వతమైన ఆనందం అనేది భ్రాంతి. భ్రాంతియో సంపూర్ణ సుఖదాసే బాక్యదలి సంతలోకద సుఖ ఖండవదు. ఆ బాక్య ప్రపంచం వచ్చేటువంటి సుఖం వస్తుంది, వెంటనే వెళ్ళిపోతుంది. ఏదైనా వస్తువు ఇదే మనిషి విచిత్రమైన జీవితం ఇది. మన దగ్గర ఏది ఉందో దాంట్లో మనకు తృప్తి లేదో, దాంట్లో లాభం లేదు, ప్రయోజనం లేదు. మన దగ్గర ఏది లేదో వేరే వాళ్ళ దగ్గర చూస్తామో దాంట్లో సుఖం ఉంది అనిపిస్తుంది. అది ప్రాప్తి చేసుకుని వెంటనే అయ్యో ఇది లాభం లేదు, ఇంకోటి కావాలంట. ఏమైనా అనుకూలమైన జీవితానికి ఏదో చేసుకోవచ్చు, కానీ ఆనంద జీవితానికి పనికిరాదు అనేది బాగా నిశ్చయం కావాలి. అది ఫస్ట్ స్టెప్. పరమాత్మ మనస్సు మనకు రావాలంటే అది ఫస్ట్ స్టెప్. లేదు స్వామి, నాకేమో వైరాగ్యం వచ్చేసింది, ఏ కోరికలు రాదు నాకు. చాలా చెప్తుంటారు, స్వామీజీ నాకు ಯಾವ ఆశను ఇలా, నాకే కోరిక లేదు. నేను రోజు నమస్కారం చేయాలంటే గురుసేవ, బోధ, ఈ రెండే కావాలి. నమస్కారం చేస్తాను దేవుడికి, ఇంకేం వద్దంటారు. నాకు చాలా ఆనందం. ఇట్లా దొరికినారంటే నా పుణ్యము. గురుసేవ మళ్ళీ బోధ, ఇవి రెండు తప్పితే ఇంకేమో వద్దంటున్నారు. ఎంత పుణ్యం అనుకోండి. అప్పుడు కార్యక్రమం అయిపోతుంది. మళ్ళీ 3 నెలలు రౌండ్ వేసుకుని మళ్ళీ కార్యక్రమం అయిపోతే అప్పుడే పక్కన మేడ తయారైంది. ఏ కోరిక లేదన్నారు. మరి ఏంటి నేను అడగను. బాగా నిశ్చయం కావాలి. మనం ఎందుకు కోరుకున్నామంటే లోపల కోరిక లేదని కాదు, అవకాశం లేదు, అందుకోసం కోరుకున్నాం. ఎవరో ముసలాయన దాదాపు 8 షాప్స్ కట్టించాడు. దానిపైన ఒక హాలు, అది ఏదైనా ఫంక్షన్స్కి ఇస్తారు. మళ్ళీ దాదాపు 8 ఇంట్లో 10 ఇంట్లో అద్దెకి ఇచ్చినారు. కానీ కొంచెం ఊరుకున్నాడు. నేను అడిగినా, ఏమి కట్టించేది స్టాప్ చేస్తారా ఎందుకని? అవకాశం లేదు, అందుకోసం ఊరుకున్నాను అంటాడు. బాగా వివేకం చేసుకొని అవకాశం వచ్చినా కూడా ఇది వ్యర్థం,
ఎట్లా ఉండాలంటే భగవాన్ బుద్ధుని సంప్రదాయంలో ఒక ప్రసంగం వస్తుంది, వినండి. అట్లా ఉండాలి ఈ ప్రపంచాన్ని గురించి. అప్పుడు మనకు శాశ్వతమైన దీనికి అధికారత్వం వస్తుంది. ఏదంటే సారీ మహాకశ్యప అని భగవాన్ బుద్ధుని శిష్యుడు ఒక అతను ఉంటాడు. మహాకశ్యప అని అంటే వైరాగ్యము ఎట్లా ఉండాలి అనే దానికి నేను చెప్తున్నా. ఆయన కపిల అనే ఒక బ్రాహ్మణుడి కుమారుడు. ఆయన పేరు పిప్పలి అని ప్రారంభంలో ఉంటుంది. తర్వాత బుద్ధుని శిష్యుని అయిన తర్వాత మహాకశ్యప అని దీక్ష ఇస్తాడు. ఆయన 20వ సంవత్సరంలోనే వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లికి ప్రయత్నం చేస్తారు. ఈ పిప్పల అంటే మహాకశ్యపకు ఇష్టం లేదు, పెళ్లి చేసుకుని సంసారంలో ఉండలేదు, లేదు, సన్యాసిగా పోవాలని ఉంది. కానీ సామాన్యంగా సన్యాసిగా పోవాలని కొడుకంటే తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరంటే వాళ్ళు నిజంగా పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నామా, ఆనందంగా ఉన్నామా అని వాళ్ళు యోచించేయలే. సమాజంలో అందరూ చేసుకుంటూ నేను చేసుకుని అట్లా కొడుకు చేసుకోవాలి అంటారు. పెళ్లి వద్దంటే ఒప్పుకోరు. బలవంతంగా పెళ్లి చేసే ప్రయత్నం చేస్తుంటా అని అన్నాడు. చేసుకుంటానికి మీకు చెప్తే వినరు, చేసుకుంటాను, కానీ నాకు ఎటువంటి అమ్మాయి కావాలంటే ఒక బంగారు విగ్రహం చేయించాడు. బంగారంతో విగ్రహం చేయించాడు. ఇంత అందంగా ఉంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. సరే, రాజు చెప్తే రాజు పురోహితులు పిలిచి, పోండి ఎక్కడైనా ఇటువంటి అమ్మాయిని వెతుక్కొని రండి అని పంపించాడు. సరే, వాళ్ళు చాలా ప్రయత్నం చేసి ఆ విగ్రహం ఏ విధంగా ఉందో దాని కింద అందమైన అమ్మాయిని తీసుకొని వచ్చాడు. ఇప్పుడు వీడేమనుకున్నాడు, అటువంటి అందమైన అమ్మాయి దొరకదు, నేను తప్పించుకోవచ్చు పెళ్లి లేకుండా అని అనుకున్నాడు. కానీ అట్లా అమ్మాయిని తీసుకుని వస్తే ఇంకా వీడు తప్పించుకోలేకపోయినాడు. సరే, పెళ్లి చేసుకున్నాడు. ఓకే, పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇష్టం లేదు. మొదట రాత్రినే భార్యతో చెప్పినాడు, చూడు, నాకు ఇంత రాజ్యం ఉంది, ఇంత ఆస్తి ఉంది, ఇదంతా నువ్వు పెట్టుకో, నేను సన్యాసి వెళ్ళిపోతున్నాను. ఆమె అంటుంది, కొంచెం ఉండు, నీది ఇంత ఆస్తి ఉంది, నేను పుట్టిన మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇంత ఆస్తి తీసుకువచ్చాను, 5,000 ఎద్దు బండిలో బంగారం తీసుకువచ్చాను, డబ్బు తీసుకుని వచ్చినాను, దవస ధాన్యాలు తీసుకొని వచ్చినాను, నీ ఆస్తిని నువ్వే పెట్టుకో, నేను తెచ్చింది నువ్వే పెట్టుకో, నేను సన్యాసిగా పోతున్నాను అంటున్నాను. అదెందుకు, నాకు ఇష్టం లేదు, మా అన్న నాన్న బలవంతంగా పెళ్లి చేస్తున్నారు, చెప్తే వినలేదు వాళ్ళు, ఇప్పుడు నువ్వు చూస్తే సన్యాసిగా పోతానంటావు, మా అన్న నాన్న కూడా బలవంతంగా పెళ్లి చేస్తున్నారు, అయితే నాదంతా నువ్వు పెట్టుకో, నేను వెళ్ళిపోతానంటుంది ఆమె. కొనాకి ఇద్దరు నిశ్చయం చేస్తారు, అయితే వెళ్ళిపోదాం పదా అని. సరే, వెళ్ళిపోదాం పదా అని మళ్ళా ఎట్లా ఇప్పుడు కాలంలో కూడా కొంతమంది అట్లా జట్లను ఉండిపోతారు. వీళ్ళిద్దరు పోయినారు, ఊరు బయటికి పోయేంతవరకు జట్లో పోయినారు. తర్వాత ఒకరికొకరు టాటా చెప్పలే, ఒకరి ముఖం ఒకరు చూడలే, ఆమె ఎట్లా వెళ్ళిపోతుంది, ఇది ఇంట్లో వెళ్ళిపోతాడు. మళ్ళీ కనపడ్డ ఒకరికొకరు. మళ్ళీ ఇతను కశ్యప దగ్గర పోతాడు. ఆ కశ్యప దగ్గర భగవాన్ బుద్ధుని దగ్గర పోతాడు కశ్యప. అక్కడ ఆయన ఉపదేశం చేసి దీక్ష ఇస్తాడు. కానీ ఆమె కొంచెం లేట్గా వస్తుంది. ఎందుకు లేట్గా వస్తుంది, భగవాన్ బుద్ధ స్త్రీలకు దీక్ష ఇచ్చేవాడు కాదు ప్రారంభంలో, మళ్ళీ మార్చుకుంటాడు. ఆ మార్చుకున్న తర్వాత ఆమె కూడా వచ్చి అక్కడే దీక్ష తీసుకుంటుంది. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి, మనకు వైరాగ్యం ఉంది, ఎందుకు అవకాశం అభావ వైరాగ్యం లేదు కనుక వైరాగ్యం అంటున్నాం కాదు. ఒకవేళ ఈరోజు కార్యక్రమం ప్రారంభమవుతుంది,
ఈ మోదీ ఏదో ఒకటి చేస్తుంటాడు, ఊరుకునే మనిషి కాదు, ఏదో ఒకటి చేస్తుంటాడు. ఆయన అనౌన్స్ చేస్తాడు అనుకోండి, ఏమని ఈరోజు ఎంత డేటు, డేట్ ఎంత ఇట్లా అంటవి, ఎంత డేటు 9 నెల డిసెంబరా, 9 డిసెంబర్ 2017. ఈరోజు సాయంత్రం ఎవరైతే 4 గంటల లోపల వచ్చి బ్యాంకు దగ్గర క్యూలో నిలబడతారో వాళ్ళ అకౌంట్కు 1 లక్ష రూపాయలు వేస్తాము అన్నారు అనుకోండి, మనమంతా ఏం చేస్తాం? అనౌన్స్ చేసినప్పుడు చెప్తాం, ఇప్పుడు వద్దంటారు. 1 లక్ష రూపాయలు కాదు, 1 కోటి రూపాయలు వేసిన వద్దు, నాకు ఆత్మజ్ఞానమే కావాలి అని మనకు రావాలి. కానీ నిజంగా వైరాగ్యం అంత సులభం కాదు, చాలా కష్టం. అభవ వైరాగ్య, శ్మశాన వైరాగ్య, సూచి వైరాగ్య, ఇట్లా విభాగం చేస్తాం. అభవ వైరాగ్యం అంటే మన దగ్గర లేదు అందుకోసం ఊరుకున్నాం కాదు, ఉన్నా కూడా అది లాభం లేదు, ఇది ఒకటి. తర్వాత ఏదైనా కష్టం వచ్చినప్పుడు తలపై సంసారం, ఏముంది ఈ సంసారంలో అంటూ, ఎవరో ఒక ఇంట్లో అమ్మాయి చిన్న విషయం పోయి దీక్ష తీసుకుని సన్యాసి అయ్యింది. వాళ్ళ తల్లి ఇంక కూతురు అట్లా పోతే నేను ఇంట్లోనే ఉంటే జనాలు ఏమనుకుంటారో అని ఎప్పుడు వైరాగ్యం మాట్లాడుతుంటుంది. ఏముంది ఈ సంసారంలో, ఏముంది అని. ఈ మాట విని విని ఆ కోడలకు కొంచెం తల చెడిందో లేదా జాగ్రత్త అయిందో. ఆమె అనేది, ఈ సంస్థలో ఏమీ లేదు అంటున్నారు, మీకు నిజంగా అది అర్థమైంటే ఆ తాళం చెవి నాకు ఇచ్చేసేయండి. ఏమీ లేదంటారు, కొత్తిమీర కొనాలన్నా ఆమెనే అడగాలి, తాళం చెవి ఇక్కడే ఉంటుంది. భరతీరా ఇల్లే ఇరతీరా, భరతీరా ఇల్లే ఇరతీర, వస్తాల ఇక్కడే ఉంటారా? ಅಕ್ಕರದಿ ಸತಿ ಪುತ್ರ ಅಣ್ಣ ತಮ್ಮರ ಬಿಟ್ಟು ಸಕ್ಕರೆ ಬೆರೆಸಿದ ಸವಿಯ ಊಟವ ಬಿಟ್ಟು ಸೊಕ್ಕು ಸಡೆವ ಬಿಟ್ಟು ತೆಕ್ಕೆಗಾದಿಯ ಬಿಟ್ಟು ರೊಕ್ಕದ ಟ್ರೆಜರಿಯ ಕೀಲಿ ಕೈಯನ್ನು ಬಿಟ್ಟು అంత వదిలేసి వస్తారా? ఎవరైతే అంత వదిలేసి వచ్చి రెడీగా ఉన్నారో వాళ్ళకి శాశ్వతమైన ఆనందం. ఒకవేళ ఆ భౌతిక జీవితంలో కొంచెం వైరాగ్యం వచ్చింది అనుకోండి, ఇటువైపు వస్తాం, అంటే దైవ పక్కన తిరుగుతున్నాం. దైవ పక్కన తిరిగితే అక్కడ కూడా మనం ఏం చేస్తాం? ఆ దేవుణ్ణి ఎల్ఐసి ఏజెంట్లాగా వాడుకుంటాం. అర్థమైంది? ఎల్ఐసి ఏజెంట్ అంటే ఎల్ఐసికి మనమే పోతే పని జరగదు. ఈ భారతదేశంలో ఏదో రామాయణం, ఏజెంట్ను పట్టుకోవాలి ముందు, అప్పుడు పని జరుగుతుంది ఆఫీస్లో. అదేవిధంగా మనము జీవితంలో మనమే సాధించలేము, చాలా కోరికలు ఉన్నాయి గనుక దైవాన్ని పట్టుకుంటాం. దేనికోసం? పరమాత్మ నీ అనుగ్రహంతో నాకు ఇది కావాలి, అది కావాలి, నువ్వు నన్ను ఇట్లా పెట్టినావు, నీకు బుద్ధి లేదు, నేను చెప్పినట్టు విను అని మందిరాలకు పోయి ప్రార్థన చేస్తుంటాం. నేను చెప్పినట్టు చేయాలి. అప్పుడైనా వైరాగ్యం ఉందా? లేదు. దేవుణ్ణి మళ్ళీ మన జీవితాన్ని లాగుతున్నాం. శాస్త్రం ఉంటుంది, మొత్తం నీ జీవితాన్ని దైవ సాక్షాత్కారం, మోక్షాని కోసం మార్పు తెచ్చుకుంటే మనం దేవుణ్ణి మారుస్తున్నాం. మా వ్యవహారానికి సరిచేయి అంటున్నాం. ఇట్లా ఆసక్తి ఉన్నాడు కూడా శాశ్వతమైన సుఖము దొరకదు. ఇది ఎందుకంటే ఇది కూడా బాహ్య ప్రపంచం యొక్క ఆసక్తిని అవుతుంది. ఇది ఒకటి. తర్వాత లేదు, దేవుణ్ణి ఏజెంట్లాగా వాడుకోవడం లేదు, ఏ కోరిక లేదు అన్న ఈ అధ్యాత్మ మార్గానికి వచ్చినామన్నా కూడాను దీంట్లో ఏం చేస్తున్నాము? యోగాసనాలు చేస్తున్నాం. ఇంకదే అధ్యాత్మ అంటే. ఎవరైతే యోగాసనాలు నిజంగా నేర్చుకోవాలి ఇప్పుడు కాలంలో,
చాలా అవసరం. లేకపోతే అనవసరంగా బాధపడతాం రోగాలు వచ్చి. నేర్చుకోవాలి, ఒక అర్ధగంట 3/4 గంట చేయాలి, కానీ అదే అధ్యాత్మ అని దాంట్లోనే ఉండిపోతుంది, లాభం లేదు. లేదా ఏదో ఎవరో చెప్పినారు ఫలానా పూజ చేయండి మీకు మంచిది అవుతుంది, మీ ఇల్లు బంగారం అవుతుంది అన్నారు అన్నా. కొంచెం యోచన చేయాలి. మనం ఉన్న ఏరియాలో మా ఇల్లు మాత్రం బంగారం అయితే ఆ ఇంట్లో ఉండేది సాధ్యమా? మొదలు పెట్టేస్తాం. ఒక్కవేళ ఆ పూజ చేసినాము, మళ్ళీ ఇల్లు బంగారం అయింది, కోట్లకు సంపాదన చేసుకున్నాము, అయినా కూడా శాశ్వతమైన ఆనందం దొరుకుతుందంటే అక్కడ కూడా దొరకదు. దాంట్లో కూడా వైరాగ్యం రావాలి. మళ్ళీ చాలా లౌకిక వారం చాలా అయింది, వేరే సంపాదన చేసుకోవాలని లేదు, అయినా ఊరికి ఉండలేము గనుక ఏం చేస్తాం, తీర్థయాత్రలు అక్కడ పోదాం ఇక్కడ పోదాం తిరిగేది. నేను ఊరుకుంటలేము. దీంట్లో కర్ణాటకలోనూ ఒక మహానుభావుడు అన్నాడు, కళ్ళు దేవరు దేవరಲ್ಲ, ಮಣ್ಣು ದೇವರು ದೇವರಲ್ಲ, ಹಿತ್ತಾಳೆ ತಾಮ್ರ ಮುಂತ ಲೋಹದಿಂದ ಮಾಡಿದ ದೇವರು ದೇವರಲ್ಲ, గోకర్ణ కాశీ ఇక్కడున్నటువంటి దేవుడు దేవుడు కాదు, నిన్న నేనరిదందు నేనే కుండల సంగమ దేవ. ఎప్పుడైతే నిన్ను నువ్వు తెలుసుకుంటావో అప్పుడు నువ్వే దేవుడు. కనుక ఎక్కడ తిరగాలి అనేటువంటి బుద్ధి ఉంటే అది కూడా బాగా ఆసక్తిని లేదు. దేవుడి కోసం పోతున్నాం మేము, సర్వవ్యాపి దేవుడు. కానీ మనం అర్థం చేసుకోవాలంటే ఉపలబ్ధి స్థానత్వాత్, ఏ శరీరం అయితే నేను అనుకున్నానో దాని లోపలికి తిరిగి అక్కడే అర్థం చేసుకోవాలి, కానీ బయట ఎక్కడే అర్థం చేసుకోలేదు. యోగి వేమన అని ఇంకా బాగా చెప్పాడు, తిత్తిలోని శివుని తెలియక తిక్కపట్టి తిరుగుతుండు తిక్కజనుడు. ఈ శరీరంలో ఉన్నటువంటి శివస్వరూపాన్ని తెలుసుకోకుండా దేవుడు ఎక్కడ బయట ఉన్నాడని ఆ పిచ్చితో తిరుగుతుంది, తిక్కపట్టి తిరుగుతుండు తిక్కజనుడు. తిక్క విడిపించుటకు సద్గురువే దిక్కురా విశ్వదాభిరామ వినరేమని. అంటే దేవుడు ఎక్కడో బయట ఉన్నాడు, అక్కడెక్కడో పై చూడాలి అనేటువంటి తిక్క పిచ్చి పోవాలంటే సద్గురునే దిక్కు అని. బహుశా ఆయన ఎవరికన్నా పిచ్చి విడిపించినాడో లేదో నాకు తెలీదు, బట్ నా అనుభవంలో చెప్పేదానికి పోతే సద్గురు చేత కూడా కాదురా విశ్వదాభిరామ వినరేమ. ఎందుకంటే సద్గురుకు తిక్క పట్టించు తిక్క జనులు, సద్గురుకు తిక్క పట్టించు తిక్క జనులు. ఒక వారం 10 రోజులు నువ్వే బ్రహ్మస్వరూపం ఆనంద స్వరూపాన్ని సుషుప్తి అనుభవాన్ని మళ్ళీ మళ్ళీ వివేకం చేసి చెప్తే 10 రోజులు అయిన తర్వాత స్వామీజీ షిరిడి పోయి వస్తామా అంటారు. అయ్యో రామా, నేను 10 రోజులు ఏం చెప్పినాను? అది చెప్పినారు బాగానే ఉంది, కానీ ఏమాత్రం బాహ్య ప్రపంచం ఎటువంటి ఆసక్తి ఉన్నా పవిత్రమే కావచ్చు. అది వేరే లౌకిక వారం తీసుకుంటే అది పవిత్రం కావచ్చు, యాత్ర పోయేది. కానీ బాహ్య ప్రపంచంలో ఆసక్తి ఎంత మాత్రం ఉన్నా శాశ్వతమైన ఆనందం కనబడదు. శాశ్వతమైన ఆనందానికి అవకాశమే లేదు. కనుక ముందు చాలు అనేది రావాలి. చాలాయే చాలాయే ఈ సంసారమే నాకు బరువాయే. ఏమైందయ్యా, బాగానే ఉన్నావు కదా, ఏం భాగం ఏం కథ? నలుగురిలో బ్రతుకు నగుబాటలాయే, చాలాయే చాలాయే ఈ సంసారమే నాకు బరువాయే, మాట వినని కొడుకు శూలమాయే. అది ఇప్పుడు కాలంలో అయితే అబ్బా, ఎవరో ఒక అతను నిజంగా జాగ్రత్త పడాలి మనం వీళ్ళంతా చూసి. ఎవరో ఆయన కోట్లకు ఉండింది, ఏదో మళ్ళీ వ్యవహారంలో అంత కొడుకు హ్యాండ్ ఓవర్ అయిపోయింది.
కొడుకు హ్యాండ్ ఓవర్ అయిపోయింది. హ్యాండ్ ఓవర్ అయిపోతే కొనాకి ఇంట్లో ఉండలేకపోయినారు. కొడుకు మనముడు ఇద్దరు పట్టుకొని కొట్టేవాళ్ళు ఆయన. సరే ఇంక విధి లేదని వృద్ధాశ్రమం చేరుకున్నాడు. నేను దొడ్డబళ్ళాపు ఉన్నప్పుడు ఎవరో చెప్పినారు, నేను ఫోన్ చేశాను రాండి మాట్లాడదామని. వచ్చినారు, కానీ వద్దు ఇంకేం చేంజ్ చేసేది వద్దు, వృద్ధాశ్రమంలో ఉంటాను నేను అంటాడు. 16,000 కట్టాలి వృద్ధాశ్రమంలో. అంటే మనం వివేకం చేసానికి పోతే బాహ్య ప్రపంచంలో ఎటువంటి ఆసక్తి ఉన్నా నిజంగా ఆనందం, శాశ్వతమైన ఆనందం ప్రాప్తి కాదు. ఏదైనా ఒక స్థలానికి, ఏదైనా వస్తు ప్రాప్తి అయినప్పుడు, ఏదైనా ఒక స్థలానికి పోయినప్పుడు వెంటనే మనకు ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఆ వస్తువుని సంపూర్ణంగా ఒప్పుకొనేస్తాం. ఎప్పుడైతే ఒప్పుకున్నామో అప్పుడు ఆనందం. నాలో నేను తిరిగి వచ్చినాను ఆనందం. ఏదైనా ఒక స్థలానికి పోయినప్పుడు వెంటనే అక్కడున్న పరిస్థితి ఒప్పుకొనేస్తాం. అమెరికన్ స్కూల్లో క్యాంప్ చేసేవాళ్ళు. ప్రారంభంలో అయితే ఎంత ఆనందం జనాలకు, ఏం స్వర్గానికి పిలుచుకొని వచ్చాం అనేవాళ్ళు. ఒక్కరోజు ఉంటే రెండో రోజు ఇదెందుకు ఇక్కడ పెట్టినారు, అక్కడ పెట్టింటే బాగుండేది. ఇది మొదలు ఎక్కడైతే ఉన్నామో అక్కడ మనం సంపూర్ణంగా ఒప్పుకోమో అప్పుడు దుఃఖం కనబడుతుంది. కొత్త స్థలానికి పోతే కొత్త వస్తు ప్రాప్తి అయితే అప్పుడు వెంటనే ఒప్పుకుంటాము, అప్పుడు సుఖం వస్తుంది. కానీ ఒక్కరోజు 2 రోజులు ఏంటంటే మనసు మారిపోతుంది. కనుక ఇదంతా అర్థం చేసుకొని బాహ్య ప్రపంచంతో ఆనందమైన జీవనం చేయలేము, శాశ్వతమైన ఆనందం దొరకదు. మరి ఏమి అనుకూలమైన జీవనం చేయొచ్చు. అనుకూలమైన జీవితమే ఆనంద జీవనం కాదు. ఇప్పుడు అనుకూలమైన జీవితమే ఆనంద జీవనం కాదు అనేదానికి ఇప్పుడు కాలంలో చూసుకోండి ఎంత అనుకూలం ఉంది. పూర్వంలో రాజమహారాజులకు ఏ అనుకూలం లేదో ఇప్పుడు ఒక భిక్షుకుడు అనుకూలం ఉంది. పూర్వంలో రాజమహారాజులు ఒక మెసేజ్ పంపించాలంటే పావురంతో పంపించేవాళ్ళట, మళ్ళా మనిషిని పంపించేవాళ్ళు. ఇప్పుడు అదేం లేదు. ఒక భిక్షుకుడు వాట్సాప్ పెట్టుకుని ఉంటాడు. ఎవరో వచ్చినంట భిక్షుకుడు, ఏం లేదు పోనాయన నిందామే, అమ్మ ఉన్నప్పుడు మెసేజ్ చేయండి వస్తాను, నా నంబర్ రాసుకోండి అంటాడంట. అందుకు ఆమె అంటుంది, మీ ఎస్ఎంఎస్ అదంతా ఏమొద్దు, వాట్సాప్ తీసుకో, ఉన్నప్పుడు నేను అప్లోడ్ చేస్తాను, నువ్వు డౌన్లోడ్ చేసుకొని తినొచ్చు. ఇంత అనుకూలం ఉంది, అయినా ఆనందం ఉందా? కనుక వాక్య ప్రపంచంలో ఆనందం అనేది సాధ్యం కాదు, శాశ్వతమైన ఆనందం సాధ్యం కాదని బాగా నిశ్చయం చేసుకొని ఇటువైపు తిరిగితే వాళ్ళకి మాత్రమే అంటారు. ఎట్లా సాధ్యం అనేది కూడా చూస్తాం. సో ఇక్కడికి స్టాప్ చేస్తాం, టైం అయింది. మళ్ళీ ఆరతి జరుగుతుంది ఇప్పుడు. వాళ్ళ ఆరతి దాని తర్వాత భోజనాలు 12 వరకు మహాప్రసాదం భోజనం తీసుకోండి. తర్వాత అనవసరమైన మాటలు మాట్లాడకండి. నిజంగా ఏదైనా మాట్లాడైతే ఈ విషయాన్ని మాట్లాడారు, లేదంటే భోజనం చేసి హాయిగా పండుకోండి, నిద్రపోండి. మళ్ళా 3:30కు భాగవత క్లాస్ ఉంటుంది, అప్పుడు ఫ్రెష్గా వచ్చి వినండి. ఆ క్లాస్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేస్తారు. 6 గంటలకు భాగవత క్లాస్ అయిన తర్వాత మళ్ళీ 6కు భజనలు ప్రవచనాలు ఉంటాయి. సో అయినంత సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అనవసరంగా ఒకటి. తర్వాత ఆశ్రమం చాలా శుభ్రంగా పెట్టారు. మనం వచ్చి గలీజ్ చేసుకోకూడదు. మనం వచ్చినప్పుడు ఎంత శుభ్రంగా ఉందో దానికి శుభ్రంగా వదిలేసుకోవాలి. కానీ మనం పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు శుభ్రం చేసుకునేటువంటి స్థితి రాకూడదు. బాత్రూమ్ లెట్రిన్ కానీ మనం పోయినప్పుడు ఎట్లుందో వచ్చే సమయంలో ఇంకా శుభ్రంగా పెట్టి రావాలి. సో అట్లా
శుభ్రత మెయింటైన్ చేయండి. 4 రోజులు బాగా ఉపయోగం చేసుకుందాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య